పత్తి సీడ్స్ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు. సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర రైతులకు పత్తి సీడ్స్ అమ్మటంతో షార్టేజ్ ఏర్పడిందన్నారు. ఉమ్మడి జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారని అంచనా ఉంది. రాసి 659 కబడ్డీ బీజీ కంపెనీల సీడ్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వ్యాపారులే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు అన్నదాతలు. 850 రూపాయల ధర ఉన్న సీడ్ 1200 నుంచి 1500కు సేల్ చేస్తున్నారని మండిపడ్డారు. సీడ్ షాపుల దగ్గర ఉదయం నుంచి క్యూ లైన్లో ఉన్న నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని చెప్పారు రైతులు. $659 కోసము సోమవారం ఇస్తామని చెప్పిండ్రు కనుక మేము పబ్లిక్ అంతా ప్రతి ఊరు నుంచి ప్రతి ఒక్కరు వచ్చింది. మాకు 659 లేదంటున్నారు, వేరే సీడ్ ఇస్తా అంటున్నారు. వేరే సీడు ఇంతకుముందు అయినట్టు ఇంత అయితే నిట్టు మునిగినట్టు అవుతాం. మరి ఆ దందాలు 2 నంబర్ దందా చేసి వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి మన రాష్ట్రం నుంచి కొనుక్కపోతే మేమేం చేయమంటున్నాం. సోమవారం గింజలకు వస్తామంటే కొండపోయిన వాళ్ళు అంటే మేము వచ్చి లైన్కి నిలబడ్డాం. పొద్దుగల సంది చాలేదు, నీళ్లు లేవు, పొల్లగల్ల నిడిసబెట్టే అండక కూడా వచ్చిండ్రు సార్. మాకు 1 గాని 2 గాని మాకు ఇస్తే లైన్కు మేము వెళ్ళిపోతాం. ఒకరికి ఇయ్యకుంటే ఇవ్వకుంటామా, ఇత్తలు అంటేనే మేము వచ్చి నిలబడ్డాం. ఇయ్యమంటే మేమెందుకు ఆడవాళ్ళం వస్తుంటే. ప్రతి విత్తన కంపెనీతోని చర్చలు జరిపి దాదాపు 55 కంపెనీల వివరాలు తీసుకోవడం జరిగింది. 55 కంపెనీల ద్వారా దాదాపు ఇప్పటి వరకు 5 లక్షల ప్యాకెట్లు వచ్చినాయి. వివిధ రకాల వెరైటీలు. ఇందులో మేజర్గా మనకు రాశి అనేది ఎక్కువ మొత్తంలో రైతులు డిమాండ్ చేస్తున్నారు. దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో పర్టికులర్గా 659 వెరైటీ గురించి ఎక్కువ మొత్తంలో రైతులు డిమాండ్ చేస్తున్నారు. మన జిల్లా వ్యవసాయ అధికారి గారు ఈ కంపెనీ ప్రతినిధులతోని చర్చలు జరపడానికి వాళ్ళ కంపెనీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇలా కంపెనీస్తోని చర్చలు జరిపిన తర్వాత గత సంవత్సరము ఎంతైతే స్టాక్లు వాళ్ళ కంపెనీ ద్వారా వచ్చిందో, ఇప్పుడు లాస్ట్ టైము రాశి 659 గత సంవత్సరము 1,20,000 ప్యాకెట్లు ఈ ఆదిలాబాద్ జిల్లాకి ఇవ్వడం జరిగింది. సార్ కూడా అంత క్వాంటిటీ రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారు రాశి కంపెనీ దగ్గరికి. అలాగే వేరే కంపెనీలు చాలా ఎంతవరకు అయితే అన్ని కంపెనీలకు సార్ ఇవాళ వెళ్ళి మాట్లాడి వాళ్ళతోని కన్విన్స్ చేసి స్టాక్లు తెప్పియడానికి సార్ ప్రయత్నం చేయడం జరుగుతుంది.